మెనోపాజ్ అంటే ఏంటి, మెనోపాజ్ లో మనకి ఏం చేంజెస్ జరుగుతాయి బాడీలో, దానికి తగ్గట్టుగా మనం ఏ జాగ్రత్తలు తీసుకొని ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే అది హెల్ప్ అవుతుంది, ఈ కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మహిళకి నెలసరి ఋతుక్రమం అన్నది చిన్నప్పుడు మొదలయ్యి వయసు పెరిగే కొద్దీ టిల్ ఒక 45 ఏళ్ళు ఆర్ 55 ఏళ్ళు వచ్చేదాకా ఋతుక్రమం అనేది జరుగుతుంది. ఈ ఋతుక్రమం ఒక కంప్లీట్ ఇయర్ అంటే పూర్తిగా ఒక సంవత్సరం రాకుండా ఉంటే అప్పుడు ఆ మహిళ మెనోపాజ్ రీచ్ అయినట్టు మనం అర్థం చేసుకుంటాం. సో లాస్ట్లో అంటే ఋతుక్రమం ఆగిపోయే ఆఖరిలో ఒక 4-5 సంవత్సరాల ముందు నుంచి ఈ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అన్నవి స్టార్ట్ అవ్వచ్చు. మెనోపాజ్ రావటం వల్ల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ప్రతి నెలసరి ఋతుక్రమం వచ్చేటప్పుడు బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కంప్లీట్గా తగ్గిపోవటం వల్ల ఆ ఈస్ట్రోజన్ అండ్ మెయిన్గా ఆ హార్మోన్ తగ్గిపోవటం వల్ల బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి. మెనోపాజ్ వచ్చిన తర్వాత అండాశయాల నుంచి డెవలప్ అయ్యే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోను చాలా వాటికి మనకి బాడీలో యూస్ఫుల్గా ఉంటుంది. హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, బోన్ హెల్త్, బోన్ డెన్సిటీ మెయింటైన్ చేయడానికి, స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి, అట్లానే వెజైనా లోపల మ్యూకోజా అక్కడున్న మజిల్స్ వీటన్నిటికీ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి కానీ వీటన్నిటికీ మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అవసరం. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోవటం వల్ల ఈ అన్ని ఆర్గాన్స్లో మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ వచ్చిన చేంజెస్ వల్ల బాడీలో జరిగే మార్పుల వల్ల వచ్చే సిమ్టమ్స్నే మెనోపాజల్ సిమ్టమ్స్ అని అంటాం. ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఏమేమి సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తారు అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం. సో బాగా పూర్తిగా వెజైనా అన్నది డ్రై అయిపోవటం, ఈ డ్రై అయిపోవటం వల్ల వెజైనా దగ్గర దురదల్లాగా రావటం అంటే ఇచ్చింగ్ లాగా రావటము, మంటలు రావటము, అసలు రాత్రులు పడుకోలేకపోవటం అన్నది ఒక సిమ్టమ్. అలానే దాని పక్కనే ఉన్న యూరిన్ ఏరియా అంటే యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూత్రానికి వెళ్ళేటప్పుడు మంటగా ఉండటము, మూత్రంకి మాటికి వెళ్ళాల్సి రావటం అనిపించటము, ఆర్ మూత్రం మనకి ఆగకపోవటం అంటే బర్నింగ్ సెన్సేషను, ఫ్రీక్వెన్సీ పెరగటము, ఇన్కాంటినెన్స్, ఇవన్నీ యూరినరీ సిమ్టమ్స్ అలాంగ్ విత్ వెజైనల్ సిమ్టమ్స్. వీటిల్ని మనం జెనైటో యూరినరీ సిండ్రోమ్ అని అంటాం. ఇది మెనోపాజ్లో కామన్గా వచ్చే సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోవటం వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోయి ముడతలు రావటము, ముసలితనం రావటం అన్నది కనపడుతుంది. బోన్స్లో బోన్ డెన్సిటీ మెయింటైన్ చేయడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలి. అడెక్వేట్గా మనకి వైటమిన్ డి, కాల్షియం అబ్జార్బ్ అయ్యి బోన్ డెన్సిటీ మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరం. ఇది తగ్గిపోవటం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్, బోన్స్ పలచబడిపోవటము, చిన్న దెబ్బలకే బోన్స్ ఫ్రాక్చర్స్ అవ్వటం, విరిగిపోవటం అన్నది కూడా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత చూస్తాం ఆడవారిలో. అలాగే హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా ఈస్ట్రోజన్ అవసరం. ఈస్ట్రోజన్ తగ్గిన తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ అన్నది ఆడవారిలో మగవాళ్ళతో సమానంగా ఉంటుంది వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత. సో ఇవన్నీ సిమ్టమ్స్ ప్రెజెంట్ అయినప్పుడు బాడీలో ఒక రకమైన వేడిగా రావటము, అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ రూమ్ టెంపరేచర్ నార్మల్గానే ఉంటుంది, వీళ్ళకి ఎక్సెసివ్గా స్వెట్టింగ్ రావటము, ఆర్ మంటలుగా ఉంది అని ఏసీ బాగా తక్కువగా పెట్టుకోవటం, అందరికీ చలి వేస్తున్నా కానీ వీళ్ళకి ఇలా హాట్ ఫ్లషెస్ అని అంటాం. సో ఇది కూడా కామన్ సిమ్టమ్ ఆ మెనోపాజ్ వచ్చిన తర్వాత. సో చాలా మందికి ఆ లాస్ట్ 4 to 5 years బిఫోర్ యాక్చువల్లీ ఆ మెనోపాజ్కి రీచ్ అయ్యే ముందు 4-5 సంవత్సరాల ముందు నుంచే ఇట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ తగ్గుతూ వస్తున్నప్పుడే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వన్స్ మెనోపాజ్ వచ్చాక ఇంకా సిమ్టమ్స్ ఎక్కువగా కనపడటం అనేది చూస్తాం. దీన్ని పెరీ మెనోపాజల్ పీరియడ్ అని అంటాం. అంటే ఋతుక్రమం స్లోగా డిలే అయ్యి రావటము, ఆర్ వచ్చినప్పుడు చాలా తక్కువగా బ్లీడింగ్ అవ్వటము, ఆర్ కొంతమందికి ఏంటంటే హెవీగా బ్లీడింగ్ అయ్యి హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని 2-3 సైకిల్స్ బాగా హెవీగా ఫ్లో వచ్చి స్లోగా తగ్గిపోవటం అన్నది చూస్తూ ఉంటాం. అట్లా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి బ్లీడింగ్ వచ్చి కంప్లీట్గా 1 whole year ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ కంప్లీట్గా రీచ్ అయినట్టు మనం మాట్లాడుకుంటాం. సో పెరీ మెనోపాజల్ పీరియడ్, ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వటము, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావటము, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఆగిపోవటం అన్నది ఫైనల్గా మెనోపాజ్ రీచ్ అయినట్టు చెప్తాం.
సో ఎవరికైనా ఆడవారికి అందరికీ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి సిమ్టమ్స్ ఏ ఉంటాయా అంటే అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది ఈ హార్మోన్ ట్రాన్సిషన్ అన్నది బాడీ బాగానే అడ్జస్ట్ అయ్యి ఎక్కువగా సిమ్టమ్స్ ప్రెజెంట్ అవ్వవు. బట్ కొంతమంది మహిళలలో ఈ సిమ్టమ్స్ అనేవి బాగా ఎక్కువగా ప్రొఫౌండ్ గా కనపడుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో ఫస్ట్ 1 year యూజువలీ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆ మొదటి సంవత్సరం అన్నది చాలా వరకు సిమ్టమ్స్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. స్లోగా సివియారిటీ అన్నది తగ్గి వాళ్ళంతటికి వాళ్ళు ఆ సిమ్టమ్స్కి మేనేజ్ చేసుకోవటం అలవాటు అవుతుంది. లేదు సిమ్టమ్స్ బాగా పర్సిస్ట్ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాము, ఆర్ బాగా ప్రొఫౌండ్గా మనకి సిమ్టమ్స్ కనపడుతున్నాయి అంటే వాళ్ళకి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అన్నది ఒకటి ఇస్తాం. అంటే ఏదైతే ఈస్ట్రోజన్ తక్కువ అవ్వటం వల్ల మనకి సిమ్టమ్స్ వస్తున్నాయో ఆ ఈస్ట్రోజన్ అన్నది మనం బయట నుంచి సప్లిమెంట్ చేయటం అన్నది జరుగుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ అన్నది ఎంత సప్లిమెంట్ చేయాలి, ఈస్ట్రోజన్ ఒక్కటే ఇవ్వాలా, ప్రొజెస్ట్రాన్ ఇవ్వాలా, ఇవన్నీ అన్నది పేషెంట్ టు పేషెంట్ డాక్టర్ కంప్లీట్గా హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎంత డోస్లో ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తారు. ఎన్నాళ్ళు ఇవ్వాలన్నది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మనకి సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అయినప్పటికీ వరకు దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పేషెంట్ టు పేషెంట్ బేసిస్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి రిస్క్స్ కన్నా అన్నది బెనిఫిట్ వర్సెస్ రిస్క్ రేషియో వెయి చేసి మీ డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైనా స్పెసిఫిక్గా టార్గెటెడ్గా సిమ్టమ్స్ ఉంటాయి, అంటే బోన్ లాస్ వల్ల ఏమైనా ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు బోన్ డెన్సిటీ ఎంత ఉన్నది మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత, ఆర్ మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 years తర్వాత కూడా వాళ్ళు ఈ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అన్న కండిషన్స్తో ప్రెజెంట్ అయ్యి దాని ద్వారా వచ్చే ఫ్రాక్చర్స్తో కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో బోన్ డెన్సిటీ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఆ రిప్లేస్మెంట్ థెరపీ అన్నది ఏం తీసుకోవాలి, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడచ్చా, ఇవన్నీ అన్నది ఆ పేషెంట్ టు పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి డిసైడ్ చేసి డాక్టర్ సజెస్ట్ చేయటం అన్నది జరుగుతుంది. సో కొంతమందికి యూరినరీ కంప్లైంట్స్ ఏదైతే చెప్పామో వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నది లోకల్గా వెజైనల్ బేస్డ్ క్రీమ్స్ ద్వారా కూడా సప్లిమెంట్ చేయటం జరుగుతుంది. సో దట్ అక్కడ లోకల్ మ్యూకోజా బెటర్ అయ్యి వాళ్ళకి సిమ్టమ్స్ రిలీఫ్ అన్నది జరగటం కూడా జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్తో ఏదైనా ప్రెజెంట్ అయినప్పుడు పర్వాలేదులే ఇది నార్మల్గానే జరుగుతుంది అని అనుకోకుండా ఒకవేళ సిమ్టమ్స్ కనుక సివియర్గా ఉంటే సో డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఈజీగా ఎవరికైనా ఆడవాళ్ళకి కొంచెం యాంగర్ ఇష్యూస్ వచ్చినా, కొంచెం మూడ్ స్వింగ్స్ వచ్చినా కానీ మెనోపాజ్ వచ్చిందిరా, మెనోపాజ్లో ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు అని ఈజీగా అనేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మెనోపాజ్. సో మెనోపాజల్ ట్రాన్సిషన్లో ఎస్ బికాస్ ఆఫ్ లో ఈస్ట్రోజన్ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద మూడ్, యాంగర్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటము, ఆర్ క్రయింగ్ స్పెల్స్ ఎక్కువగా ఉండటము, ఆర్ డిప్రెషన్ అన్నది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం మెనోపాజ్ లో. సో ఈ డిప్రెషన్ ఎందుకు వచ్చింది అని చెప్పానంటే దట్ ఈస్ బోత్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్. మెనోపాజ్ లో ఉన్న ఆడవాళ్ళకి హార్మోనల్ చేంజెస్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చుట్టుపక్కల జరిగే విషయాలన్నిటికి కూడా ద్వారా కూడా డిప్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే జస్ట్ బికాజ్ మెనోపాజ్ వచ్చింది కదా నీకు మూడ్ అలానే ఉంటుందిలే అని తీసి పారేయకుండా అసలు వాట్ ఈస్ ప్రెసిపిటేటింగ్, అంటే దేని వల్ల వాళ్ళకి ఆ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఒకవేళ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ బాగుందా లేదా, ఆర్ వెదర్ దే యాక్చువల్లీ నీడ్ ఏమైనా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉందా, ఆర్ దానికి తగ్గట్టుగా ఏమైనా యాంటీ డిప్రెసెంట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నదా అని కూడా ఆ యాంగిల్లో నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. యాంగర్ ఇష్యూస్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఉండేది కాదు మేడం, ఇప్పుడు సడన్ గా అసలు ఏం చూసినా కానీ ఏం పని చేస్తున్నా కానీ చాలా చికాగా ఉంటుంది అని చాలా మంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎస్, దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని ఇఫ్ ఇట్స్ జస్ట్ మేనేజ్డ్ విత్ జస్ట్ యోగా అండ్ మెడిటేషన్ దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా మంది ఏంటంటే కూర్చొని వాళ్ళంతా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసుకొని యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆన్ రెగ్యులర్ బేసిస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ ఈ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గుతాయి. బట్ కొంతమందికి జస్ట్ విత్ యోగా అండ్ మెడిటేషన్ ఇట్ మే నాట్ సెటిల్ డౌన్. అలాంటి వాళ్ళకి మెడికేషన్స్ కూడా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఈ సిమ్టమ్స్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇవాల్యుయేట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మెనోపాజ్ లో ట్రీట్మెంట్స్ అన్నది సిమ్టమ్స్ టార్గెటెడ్ గా ఉంటుంది. అంటే ఎవరికైతే ఏం సిమ్టమ్ అయితే ఉంటుందో ఆ సిమ్టమ్ రిలేటెడ్ గా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అన్నది యూజువల్ గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వెజైనల్ డ్రైనెస్ ఇస్ ద ఓన్లీ కంప్లైంట్ అంటే యూజువల్లీ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ కానీ లేకపోతే ఈస్ట్రోజన్ బేస్డ్ క్రీమ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈస్ట్రోజన్
బేస్డ్ క్రీమ్స్ వాడేటప్పుడు ఎంతకాలం వాడచ్చు, ఎంత ఫ్రీక్వెంట్ గా వాడచ్చు అన్నది డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఈస్ట్రోజన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ వాడచ్చా లేదా అని డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలానే బోన్ లాస్ ఉంటే దానికి రిలేటెడ్ గా వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం, యూరినరీ కంప్లైంట్స్ ఉంటే అసలు ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, యూరినరీ ఇన్కాంటినెన్స్ కి అసలు కాజెస్ ఏంటి, దానికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే రిలీవ్ అవుతుంది, ఆ కోణంలో చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే సిమ్టమ్ ఉంటుందో ఆ సిమ్టమ్ ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం నా పేజ్ ఫాలో చేయండి.